3 మస్ట్ వాచ్ తెలుగు డబ్ మూవీస్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో మూవీస్ ఏమున్నాయని సెర్చ్ చేస్తుంటే ఈ 3 మూవీస్ కనిపించినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నెట్ఫ్లిక్స్లో చాలా మంచి కంటెంట్ ఉంది, కానీ దరిద్రం ఏంటంటే తెలుగు ఆడియోలో లేవు. అండ్ మన ప్రయారిటీ తెలుగు కాబట్టి ఎక్కువగా మూవీస్ రికమెండ్ చేయడం లేదు. సో ఎనీవేస్ ఇంకా లేట్ చేయకుండా 3 మూవీస్ ఏంటో ఒక లుక్ ఇద్దాం. నంబర్ 1 క్యారీ ఆన్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే మన హీరో ఈతన్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు తనకు ఒక మిస్టీరియస్ కాల్ వస్తుంది. సో కాల్ చేసిన వాడు ఒక ఆర్డర్ ఇస్తాడు. అదేంటంటే ఒక బ్యాగ్ని సీక్రెట్గా ప్లెయిన్లోకి తీసుకెళ్లాలని. సో దానికి ఈతన్ ఓకే చెప్తాడు, ఎందుకంటే తనకి వేరే ఆప్షన్ కూడా లేదు. మరి ఎందుకు ఓకే చెప్పాల్సి వచ్చిందనే సినిమాలో చూడాలి. సినిమా రన్ టైం 2 అవర్స్ ఉంటుంది. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ హీరో పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఉంటుంది. బట్ వన్స్ హీరోకి కాల్ వచ్చినాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి స్క్రీన్ ప్లే రన్నింగ్ చేస్తుంది. లిటరల్గా సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తాం సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అలా ఉంటుంది. అంటే ఆ కాల్ చేసిన వాడు ఎవడు అసలు ఈ బ్యాగ్ని ఎలా తీసుకెళ్తాడని. భలే ఉంటాయి ఆ సీన్స్. అయితే చూస్తున్నంతసేపు ఒక సస్పెన్స్ ఉంటుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఎస్, ఒక లిప్ కిస్ ఉంది. నంబర్ 2 మారీసన్. మన ఫహద్ ఫాసిల్ అండ్ వడివేల్ గారు లీడ్స్లో చేసిన సినిమా ఇది. ఇది ఒక డ్రామా థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే దయా ఒక దొంగ. అయితే ఒక రోజు ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. అక్కడ మతిమరుపున్న వ్యక్తి పరిచయం అవుతాడు. ఇక దయా తనతోనే ట్రావెల్ చేస్తాడు. ఏకంగా రోడ్ జర్నీనే చేస్తాడు. మరి ఎందుకనే సినిమాలో చూడాలి. ఫహద్ ఫాసిల్ అండ్ వడివేల్ గారి పర్ఫార్మెన్స్తో పాటు మంచి డ్రామాతో, ఇంకో పక్క క్రైమ్తో సినిమా అయితే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఫహద్ ఫాసిల్ ఉన్నాడంటే సినిమా మినిమం గ్యారంటీ. సింపుల్ స్టోరీనే అండ్ థ్రిల్ కంటే డ్రామా ఎక్కువ ఉంటుంది. కానీ చూస్తున్నంతసేపు మనకి ఆ డ్రామా నచ్చుతుంది అండ్ థ్రిల్ కూడా నచ్చుతుంది. అండ్ ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ కలిసి రోడ్ జర్నీ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫస్ట్ హాఫ్ అయితే ఇక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ ఉంటుంది అంతే. కానీ ఓవరాల్గా అయితే ఇట్స్ అన్ ఎంగేజింగ్ సినిమా. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు, అందరూ హ్యాపీగా చూడొచ్చు. నంబర్ 3 ఇన్స్పెక్టర్ జెండే. మన మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్ చేసిన థ్రిల్లర్ ఇది. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. సినిమా స్టోరీ ఏంటంటే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తిహార్ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఇక వాన్ని పట్టుకోవడానికి మన జెండే బయలుదేరతాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఎలా పట్టుకున్నాడనే సినిమాలో చూడాలి. రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు ఈ సినిమా. అండ్ క్రైమ్ ప్లస్ కామెడీని మిక్స్ చేసి చాలా ఎంగేజింగ్గా తీశారు. ఇంకా మనోజ్ బాజ్పేయి ఉన్నాడంటే యాక్టింగ్ అదిరిపోద్ది. తన కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాలో. సినిమా రన్ టైం 2 అవర్స్ లోపే ఉంది. సో ఒక్క సిట్టింగ్లో లేపేయచ్చు. ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టదు, బట్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. బట్ మంచి కామెడీ ఉండడం వల్ల అదేమంత ప్రాబ్లం అనిపించదు. సో ఒక మంచి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఎస్, అక్కడక్కడ. సో అంతే. ఇంకా మరి ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.